తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? నాడాడు 50 ఛాయిస్ అటు 50 ఛాయిస్ ఇటు ఉంది. ఎందుకు 50-50 అనిపిస్తుంది మీకు? 50-50 అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేక ఉమ్. కొంచెం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక ఉమ్, మరి గత ప్రభుత్వంలో చూస్తే డెవలప్మెంట్ బాగానే జరిగింది, ఫండ్స్ కూడా బాగానే వస్తాయి కదా, మరి అప్పుడు ఫండ్స్ డెవ- ఉన్నట్టే కదా. డెవలప్మెంట్ బాగానే చేయాలి కానీ అప్పులు కూడా బాగానే చేశారు కదా. ఉమ్. ఇక ఒకరిది ఒక సిస్టమ్ ఉంటది కదా. ఈయన వచ్చిన తర్వాత అయినా ఉచిత పథకాలు ఎక్కువగా ఇస్తున్నాయి కదా, ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం అంటే ఇక మీకు తెలియదు ఏముంది. ఉమ్. ఉచిత బస్సు గాని, ఉచిత కరెంట్ గాని, 500 రూపాయల గ్యాస్, రైతు రుణమాఫీ, ఇటువంటి పథకాల గురించి మీరు ఏమంటారు? అంతే ఇవ్వకుంటే బాగుంటది. ఆల్రెడీ ఒక మెడికల్ ఒకటి స్కూల్ కి ఇస్తే బాగుంటది. ఇవన్నీ తీసేసాను కానీ అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారింది, మరి విద్యా వైద్యం ఎలా అనిపిస్తుంది మీకు? వైద్యం అయితే పర్లేదు, వెళ్ళొచ్చాము ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కి వెళ్ళేస్తున్నాం. ఇక విద్య కోసం అంటే ఇక వాళ్ళు ఏం చేస్తారో చేస్తారో మనకు అంత ఐడియా లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కి ఏమన్నా ఇప్పుడు వచ్చే అవకాశం ఉందంటారా? పిల్లలు తల్లిదండ్రులు పంపించడానికి ఆసక్తి చూపుతారంటారా? ఏంటి అర్థం గవర్నమెంట్ స్కూళ్ళకి ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు పంపించడానికి ఆసక్తి చూపుతారంటారా? మరి చూపిస్తారంటే వాళ్ళు మంచిగా చేస్తే కార్పొరేట్ స్కూల్ టైప్ పెడితే గవర్నమెంట్ స్కూల్లో అందరు వెళ్ళడానికి బాగానే ఉన్నది. అది ప్రైవేట్ దాంట్లో బాగా ఫీజులు తీసుకుంటున్నారు కదా, చాలా ఫీజులు తీసుకుంటున్నారు. హ్మ్. మరి ఇప్పుడు విద్యా వైద్యం పట్ల మీరేమనుకుంటున్నారు అసలు? నేను వైద్యం అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. విద్య అంటే కొద్దిగా వాళ్ళు ఇక కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్